దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము డిసెంబర్ నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యములో పాలు పంపులు పుచ్చుకొనుచున్న మీ అందరికీ ప్రభు ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ఈరోజు ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. 30. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారమును దాటుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసముతో కూడినటువంటి ఈ మాటలు. దావీదు రాజు దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నీ సహాయముగా ఉంటే నేను సైన్యాన్ని జయిస్తాను. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలను దాటేస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దావీదు గారు యెహోవాను స్తుతించిన స్తోత్ర గీతములలో దేవుని సహాయము పొందినప్పుడు లోకములో దేనినైనను జయిస్తానన్న దావీదు హృదయపూర్తిగా గల ఉద్దేశాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఆనాడు ఫిలిష్తీయులలోని మహాబలిష్ఠుడును పరాక్రమశాలి అయిన సౌలు ఉన్నాడు అందులో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము జరుగుతుండగా మహాబలిష్ఠుడు పరాక్రమశాలి సౌలు ఈ యుద్ధ భూమిలో ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా ఉన్నాడు. అయితే సౌలును చూసి అందరూ భయపడిపోతుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప పరాక్రమశాలి అయినా సరే అంత సౌలును ఇశ్రాయేలీయుడైన దావీదు ఒడిసెలతో చంపినప్పుడు దేవుని వలన పొందుకున్న ఆనందములో ఎవరు? దావీదు. ఒడిసెలతో దావీదు సౌలును చంపేశాడు. ఒడిసెలతో, చిన్న రాయితో. అప్పుడు ఇశ్రాయేలీయులకి వ్యతిరేకుడైనటువంటి సౌలు చనిపోయాడన్నటువంటి ఆనందములో నేటి ధ్యాన వాక్యమును దావీదు స్తోత్రిస్తున్నాడు. దేవా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవా, నీ సహాయము, నీ కృప పొందగలిగినప్పుడు భీకర సైన్యాలను జయిస్తాను, ప్రాకారములను దాటగలను అని దేవుని మీద గల విశ్వాసము ప్రకటించుచు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే దేవుని సహాయముగా నుంటే ఎంత పనైనా మానవుడు చెయ్యగలడు. అయితే అది ఆ యొక్క సహాయము ఎలాగ గుర్తించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము మొదటగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనము దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలి. దేవుడు మన ఎడల చేయుచున్నట్టు అద్భుత కార్యాలను బట్టి దేవుడు మనకు గొప్ప దేవుడు, గొప్ప తండ్రి అని విశ్వసించిన నాడు
ఆయన సహాయాన్ని గుర్తించటానికి వీలవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తాను నీతి న్యాయాలతో యెహోవాకు విధేయుడయ్యానని, కాబట్టే కనికరము చూపు యెహోవా ఆదుకున్నాడని దావీదు 22వ అధ్యాయము 21లో స్పష్టము చేస్తున్నట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆయన కనికరం ఉండాలి, ఆయన ఆదరణ ఉండాలి, ఆయన ఆదుకుంటున్నాడు. అలాంటప్పుడు ఎంత పనైనా సరే సాహసంగా చేయగలనంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదులాగే మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మరి మనము దేవుని సహాయం పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని సహాయం మనం పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలముగా జీవించాలి. శాంతియుతమైన జీవితాన్ని గడుపుతుండాలి. అందరికీ మంచిగా ఉండాలి, వినయము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే దావీదులాగే మనల్ని కూడా దేవుడు ఆత్మీయ శక్తిమంతులుగా చేసి అన్ని కోణాల్లో మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు మన తండ్రి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి సంగతులను, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేమందరము తండ్రి నీకు భయభక్తులు కలిగి నీ యందు విశ్వాసముంచి నీ సహాయము చేతను ప్రభువా మేము అన్ని రకాల అద్భుత కార్యాలు కూడా మేము నీ సహాయముతో, నీ ప్రేమతో మేము చేయగలుగుటకు తండ్రి మాకు ఆత్మీయ శక్తిని అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.